బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో సీఎం సీటులొల్లి ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. ఇటు సిద్దిరామయ్య, ఇటు డీకే శివకుమార్, వీళ్ళిద్దరి మధ్యలో అంతర్గత పోర్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సీన్ గతంలో కూడా ఇండియాకు సంబంధించిన ప్రజలందరూ చూశారు. ఎప్పుడు ఎలా అంటే ఇటు మధ్యప్రదేశ్, అలాగే ఇటు పంజాబ్, అలాగే రాజస్థాన్, ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సినారియో గతంలో రిపీట్ అయింది. మధ్యప్రదేశ్లో మనం చూస్తే 2018, 2020 మధ్యలో ఇటు జ్యోతిరాదిత్య సిండియా ఆయన కంప్లీట్గా సైడ్ లైన్ అయిపోయాడని చెప్పేసి అనిపించింది. అటు కమల్నాథ్ ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అలాగే మనం ఒక్కసారి పంజాబ్కి సంబంధించిన సిచ్యువేషన్ ఒకసారి చూస్తే 2021లో ఇటు కాంగ్రెస్ రీప్లేస్డ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ విత్ చరణ్జిత్ సింగ్ చన్నీ. సో మొత్తానికి ఇటు సిద్ధు, అలాగే సిద్ధుకు సంబంధించి కావచ్చు, పంజాబ్ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉండే 2021లో. దాంతోపాటు ఒకసారి కర్ణాటక సీన్ రిపీట్ అవ్వబోతుందా? మళ్ళీ కర్ణాటకకు సంబంధించిన సీన్ అలానే రిపీట్ అవ్వబోతుందా? గతంలో డీకే శివకుమార్కి 2.5 ఏళ్ల తర్వాత పగ్గాలను ఇవ్వబోతున్నారని చెప్పేసి ఆయన చెప్పడం, పార్టీ నుంచి పార్టీ తన మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ చేయడం, ఇటు బీజేపీ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేయడం. సో మొత్తం మీద ఇంకా సీఎం సీటు దక్కకపోవడంతో అధిష్టానంపై డీకే అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే డీకే శివకుమార్ బీజేపీలో చేరుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటు డీకే శివకుమార్ నోటీస్ పీరియడ్లో ఉన్నారంటూ ట్రాల్స్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్తో పోలుస్తూ ఆయన ఇంకా నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నాడు. ఆ సర్వ్ చేసిన వెంటనే కంపెనీ చేంజ్ అవుతాడు, అంటే పార్టీ మారబోతున్నాడు. ఇటు బీజేపీ నిజంగానే శివకుమార్ జాయిన్ అవ్వబోతున్నాడా? మరి కాంగ్రెస్ గతంలో ఇటు పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ 3 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రాబ్లంని ఎదుర్కొంది. ఇటు శివకుమార్ వర్జన్ చూస్తే కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాటే ముఖ్యం, మాట అన్నిటికంటే ముఖ్యం అని చెప్పేసి ఆయన కూడా కొన్ని సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన కూడా కొన్ని పోస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద హైకమాండ్ నుంచి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇటు డీకే శివకుమార్ మరి బీజేపీలో చేరుతారా అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, ఎలా చూడాలి? గతంలో కాంగ్రెస్ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొంది. ఇటు పంజాబ్, మధ్యప్రదేశ్, అలాగే ఇటు రాజస్థాన్ 3 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొంది. కొన్ని చోట తగ్గింది, కొన్ని చోట అక్కడున్న మినిస్టర్స్, అప్పుడున్న చీఫ్ మినిస్టర్స్ బల ప్రదర్శన కూడా చేశారు. ఢిల్లీ లాంటి చోటుకి వచ్చి ఎమ్మెల్యేలతో పాటు వచ్చి బల ప్రదర్శన చేయడం కూడా జరిగింది. మరి ఈసారి ఏం జరగబోతుంది? ఇటు కర్ణాటకకు సంబంధించిన సీఎం పోస్ట్ ఎవరికి దక్కబోతుంది? ఎస్ కళ్యాణ్, అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఒక సమస్య ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా కూడా స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఖచ్చితంగా వారు ఏదన్నా చేయొచ్చు, పార్టీలో ఉన్నటువంటి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నాము. అది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మైనస్గా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాన్ని ఇప్పుడు బీజేపీ క్యాచ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిణామాలు అనేక రాష్ట్రాల్లో కూడా కనిపించాయి. ఎందుకంటే ఆ లోకల్లో ఉన్నటువంటి లీడర్ల మధ్య ఆ గ్యాప్ వల్ల బీజేపీ క్యాచ్ చేసుకుంటూ ముందుకు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ కర్ణాటకకు సంబంధించినటువంటి ఆ పాలిటిక్స్ చూసుకుంటే మాత్రం పవర్ షేరింగ్ సంబంధించినటువంటి విషయాలపై దాదాపు వారం 15 రోజుల నుంచి ఈ యొక్క చర్చ కూడా జరుగుతుంది. ఆ చర్చకి ఈరోజు పులిస్ స్టాప్ పెట్టేందుకు ఇద్దరు, సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి మీడియా సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కానీ ఇంటర్నల్గా మాత్రం డీకే శివకుమార్కి తానే ముఖ్యమంత్రి కావాలని ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే డీకే శివకుమార్ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. వారే స్వయంగా తన సన్నిహితులతో నుంచి సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు కూడా ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే డీకే శివకుమార్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఇటు తెలంగాణలో కూడా చాలా కీ రోల్ కూడా పోషించినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా డీకే శివకుమార్కి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. స్వయంగా ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కూడా కలవడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్, ఆ టైంలో డీకే శివకుమార్ స్వయంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో నవీన్ ఒక్కసారి మనం చూస్తే ఇటు ఇక్కడ తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు డీకే శివకుమార్ కావచ్చు, వీళ్ళిద్దరి ట్రావెల్, పొలిటికల్ జర్నీ ఒకటేలాగా సిమిలారిటీస్. అంటే జైలుకు వెళ్ళడం, పార్టీ కోసం పోరాడడం, తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం క్యాండిడేట్గా లేకపోతే పార్టీ పగ్గాలను తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. సో ఒక రకంగా పార్టీని గెలుపు పదంలో ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అక్కడ కర్ణాటకలో డీకే శివకుమార్, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ అదే ధోరణితో ముందుకు తీసుకెళ్లారు కదా. సో ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలని ఇటు కాంగ్రెస్, అంటే కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు ఎస్పెషల్లీ?
అంటే అధిష్టానంకి కొంత డీకే శివకుమార్ వైపు ముగ్గు ఉన్నప్పటికీ కొంత సిద్ధరామయ్యకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, సిద్ధరామయ్య వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకవేళ డీకే శివకుమార్కి ఇప్పుడు సీఎం పీఠం ఇస్తే ఖచ్చితంగా సిద్ధరామయ్య కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. వెంటనే కొంత గ్యాప్ అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ కూడా దాన్ని క్యాచ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధిష్టానం నిన్న రాత్రి ఎమర్జెన్సీ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కేసీ వేణుగోపాల్ మాత్రం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఖర్గేతో పాటు ఆ సిద్ధరామయ్య తోటి ఫోన్లో మాట్లాడి ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడము, ఏమీ చేయని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా డీకే శివకుమార్ సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంట్లో ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇద్దరు కూడా కలిసి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం, అధిష్టానం ఏది చెప్తే అది మేము ముందుకు కూడా వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఇద్దరు కలిసి ఆ మీడియా సమావేశాలు కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, వారిద్దరు ఫేస్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే డీకే శివకుమార్ ఇంకా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే సీఎం పీఠం సంబంధించిన విషయంలో డీకే శివకుమార్ అనేక కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు సోషల్ మీడియాలో కొంత హిందూ భావజాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కొన్ని దేవులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ప్రస్తావిస్తూ ముందుకు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి అందరికీ ఒక డౌట్ వచ్చేది ఏంటంటే డీకే శివకుమార్ ఇటు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అతనికి సీఎం పదవి ఇవ్వకపోతే బీజేపీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. ఆల్రెడీ అతను నోటీస్ పీరియడ్లో ఉన్నారు, ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేశారు కాంగ్రెస్ పార్టీకి. అది అధిష్టానం డిసిషన్ తీసుకునే వారి చేతుల్లో ఉందని చెప్పేసి కూడా కొంత సోషల్ మీడియా ట్రోల్స్ అవుతున్నాయి. కానీ ఇదే బీజేపీ కూడా క్యాచ్ చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్లో గతంలో చూసినటువంటి పరిస్థితులు అంటే ఇతర రాష్ట్రాల్లో అంటే 3 రాష్ట్రాల్లో చూసాము, ఆ సీఎం పదవిలో వల్లనే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడము, అక్కడ కొంత మైనస్ కావడం, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మైనస్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో అదే సిచ్యువేషన్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క వివాదాన్ని పులిస్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా బీజేపీ సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా కొంత ట్రోల్స్ కూడా చేస్తున్నారు. డీకే శివకుమార్ ఈజ్ గోయింగ్ టు క్విట్ ఇన్ కాంగ్రెస్, ఈజ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ బీజేపీ అనేది కొంత ట్రోల్స్ అవుతున్నాయి. కానీ ఇదంతా కూడా కొంత ఫేక్ ట్రోల్స్ అనేది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దాన్ని తిప్పి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది డీకే శివకుమార్ ఇప్పటికైనా సైలెంట్గా ఉంటారా, లేకపోతే వారి సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారా, ఏ విధంగా ఉండబోతుంది, అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్లో ఓటమి తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి తాజా రాజకీయాల పరిస్థితులపై కూడా వారు చర్చించి ఒక క్లారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కళ్యాణ్, రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయో ఆ ట్రోల్స్ గురించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. యూ కెన్ సీ ద ఇమేజ్ ఆన్ ద స్క్రీన్. మీరు ఒక్కసారి పీసీఆర్ బ్రో ఈజ్ సర్వింగ్ హిస్ నోటీస్ పీరియడ్. సో జనరల్గా ఈ జెన్సీ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ లాంగ్వేజ్లో బ్రో ఈజ్ సర్వింగ్ హిస్ నోటీస్ పీరియడ్ అని చెప్పేసి ఇటు డీకే శివకుమార్కి సంబంధించిన ఒక ఇమేజ్ని, ఒక పిక్ని కూడా పెట్టి ఇట్లా సోషల్ మీడియాలో ప్రస్తుతానికి అయితే వైరల్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు సీఎం సీటు కోసం లొల్లి మాత్రం ఆగలేదు. ఇటు సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్కి సంబంధించిన ఆ వీడియోని కూడా చూద్దాం ఒకసారి. ఆ వీడియోలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చూడొచ్చు. ఇటు మా ప్రతినిధి నవీన్ చెప్పినట్టు అంత కంఫర్టబుల్గా, అంత కాన్ఫిడెంట్గా, అంత హ్యాపీగా శివకుమార్ అయితే కనిపించట్లేదు. చూడండి, మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు సిద్ధరామయ్య ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇటు డీకే శివకుమార్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆయనేమి హ్యాపీగా ఉన్నట్టు ఏ రకంగా కూడా అనిపించట్లేదు. సో మొత్తం మీద ఇటు మల్లికార్జున్ ఖార్గే అలాగే రాహుల్ గాంధీ మరి వీళ్ళందరూ భేటీ అయ్యి ఇటు బీహార్లో ఎన్నికలు ఓడిపోయిన సమయంలో మరి రానున్న రోజుల్లో ఇటు కర్ణాటకకు సంబంధించిన లేటెస్ట్ పొలిటికల్ చేంజెస్ని వాళ్ళు అనలైజ్ చేసుకొని దాని ద్వారా మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు